నిరంతర స్తోత్రార్హుడును సర్వ సృష్టికర్తైన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామముల ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనను ప్రాముఖ్యంగా స్వతంత్ర దినోత్సవపు దినమున ప్రభు సన్నిధిలో ప్రభువుని ప్రార్థించుటకు దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రము. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మంచిది. ఈ స్వాతంత్రపు దినోత్సవపు వర్తమానము మనము శ్రద్ధగా దేవుని యొక్క మాటల్ని ఆలకిద్దాం. పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వగలను అనేటువంటి మాట. అది దేవుడు ఇష్టముగా దయచేస్తానని తెలియపరుస్తున్నాడు. కనుక ప్రాముఖ్యంగా దేవుని మాట వినేటప్పుడు మనం శ్రద్ధగా ఉండాలని ప్రియా సహోదరులకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. స్వాతంత్రపు దినోత్సవ వర్తమానం మనం చూద్దాం. హగ్గీ గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మూలవచనంగా చదువుకుంటే, హగ్గీ గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మూలవచనంగా మనం చదువుకుంటే, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకోము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో తెలియపరుస్తున్నటువంటి మాట, దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏ ఆజ్ఞ ఇచ్చున్నాడు? ఆ ఆజ్ఞ మనం చూస్తే, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకోండి, మీరు పని జరిగించండి, దేశంలో ఉన్నటువంటి సమస్త జనులారా నేను మీకు తోడై ఉన్నాను. ఇది సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్ అని పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ మాటలను బట్టి కొన్ని మాటలు మనం చూడగలిగితే, ఇదిగో దేశము దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలన్నా, మన యొక్క జీవితము దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉన్నదో లేదో తెలుసుకోవాలన్నా, మనము లోకములో ఉన్నటువంటి వేటికి భయపడడానికి వీలు లేదు. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నాడు, ధైర్యము తెచ్చుకోము అంటున్నాడండి. యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? మీరు ధైర్యము కలిగి ఉండండి, మీరు దేనికి భయపడమాకండి, మీరు ధైర్యము తెచ్చుకోండి అనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు అండి యెహోషువతో. కనుక మనము ఈ ధైర్యము విషయంలో ఏమి కలిగి ఉండాలి? నిత్యము మనము ప్రభు చిత్తమైనటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశములు, ప్రార్థన, పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనం ధైర్యము కలిగి ఉంటాం. దేనికి జడియము, దేనికి భయపడము, దేని విషయంలో కూడా ఆలోచన చేయటానికి వీలు లేదు. కనుక మన ధైర్యము దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఈ ధైర్యము గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూడగలిగినట్లయితే, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాట చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. ఇంకా ఏమన్నాడు? నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును అంటున్నాడండి. హల్లెలూయా. కనుక ప్రాముఖ్యంగా ఆ దినమున జనులతో మీరు ఇట్లుండుదురు, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొని తెలియపరుస్తున్నాడండి. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ భయం ఉండదు, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ ధైర్యము ఉండదు. ఇప్పుడు పాఠము యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము ధైర్యము తెచ్చుకునే వారంగా ఉండాలి.
ఈనాడు ఈ స్వతంత్ర దినోత్సవం 79వ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నామంటే ఆనాడు మొట్టమొదటిగా మరి దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి బిడ్డలు ధైర్యముగా జీవించారు. ఇప్పుడు మన భారతదేశానికి వచ్చిన స్వతంత్రం గురించి మనం చూస్తూ ఉంటే ఆనాడు ఎవరు భయపడలా, ఎవరు వెనుకంజ వేయలా. వారు దేవుని చిత్తమైనటువంటి విషయంలో ధైర్యముగా ఉన్నారు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొడుతున్నా, ఖైదీలుగా వేస్తున్నా, బందీలుగా చేస్తున్నా ఎంతోమంది గొప్ప గొప్ప పెద్దవారు ధైర్యముగా నిలబడ్డారు. కనుకనే ఈనాడు మనకి స్వతంత్ర దినము వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ధైర్యము మనం కూడా కలిగి ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము అధైర్యపడటానికి వీలు లేదండి. ఈ స్వతంత్ర దినోత్సవ దినమున సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే, నీవు ఒకవేళ అధైర్యపడుతున్నావా? కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే బంధకాలు ఉండొచ్చు. కానీ నీకున్నటువంటి అధైర్యము తొలగించడానికి పరిశుద్ధాత్ముడు ఈ స్వతంత్ర దినోత్సవ దినమున సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి సమస్య నా దేవుడు తీసివేసి నిన్ను ధైర్యపరచును గాక. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు ధైర్యముగా ఉండాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తున్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ధైర్యముగా నిలబడ్డాడు. ఇదిగో మా దేవుడు సెలవిచ్చాడు, నా ప్రజలు తన ప్రజల్ని విడిపించాలన్నాడు. ఇదిగో ఫరో తన ప్రజలను విడిపించినటువంటి మాట ధైర్యంగా తెలియపరిచాడండి. మోషేకు ఉన్నటువంటి ధైర్యము దేవుడిచ్చిన ధైర్యము. మోషేకు ఉన్నటువంటి భక్తి దేవుని యందు విధేయత కలిగినటువంటి భక్తి. ఈనాడు చాలామంది తన జీవితంలో ధైర్యముగా ఉండనటువంటి స్థితి కలిగి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి లోపము, వారిలో ఉన్నటువంటి పాపము, వారిలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనది ఉండటం వల్ల వారు దేవుని యందు నిలిచి ఉండలేకపోతున్నారు. అందుకనే మనము మొదటిగా ఈ హగ్గై 2వ అధ్యాయం 4వ వచనంలో ధైర్యము తెచ్చుకొని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఏ విషయంలో భయపడటానికి వీలు లేదు. ప్రార్థన యందు ధైర్యము, పాటలు పాడటంలో ధైర్యముగా, దేవుని స్తుతించడంలో ధైర్యము, దేవుని ఆరాధించడంలో ధైర్యము కలిగి ఉండేవారుగా మనము ఉండాలి. అక్షయ ఉండాలా లేదా? ఈ ధైర్యము విషయంలో మనము దేవునితో నడిచేటువంటి వారంగా ఉండాలి. ఆనాడు దావీదు విషయంలో అపజయాలు, యుద్ధాలు, సమస్యలు, యుద్ధ విషయంలో అపజయం వచ్చేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీతో ఉన్నాను, ధైర్యముగా ఉండన్నాడు. గొలియాతుని దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప, దావీదు కలిగినటువంటి ఆ గొప్ప ధైర్యాన్ని బట్టి గొలియాతుని చంపే శక్తి దేవుడు తనకి దయచేశాడు. కనుక మనము కూడా దేవుని యందు ధైర్యము తెచ్చుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి. 2వ పాయింట్ మనం చూస్తూ ఉంటే, పని జరిగించుడి. ఏ పని? దేవుని పని జరిగించే వారమై ఉండాలి. చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు. మొదటిగా జెరుబ్బబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుని యెహోషాదు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్నటువంటి సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించడానికి తెలియపరుస్తున్నాడు. 2వ పాయింట్ మనం చూస్తుంటే, దేశంలో ఉన్న సమస్త జనులారా, భారతదేశంలో ఉన్నటువంటి సమస్త జనుల గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనుల గురించి దేవుడు ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. ఇంకా నా బిడ్డలు రక్షణ పొందలేదు, ఇంకా నా బిడ్డల యొక్క జీవితాలు మార్చలేదు, ఇంకా నా బిడ్డలు నా మార్గాల్లో నడవలేదని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడండి. దేశంలో ఉన్నటువంటి సమస్త జనులారా అనే మాట 2వ మాటగా తెలియపరుస్తున్నాడు. నిర్గమాకాండము 29వ అధ్యాయము, నిర్గమాకాండము 29వ అధ్యాయము 46వ వచనంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకసారి చదువుకుందామండి. నిర్గమకాండం 29వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాను. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశం నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురను, నేను వారి దేవుడనైన యెహోవాను. హల్లెలూయా. ఇక్కడ వారి బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇందా మనం అనుకున్నాం కదా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి విడిపించాలని, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు విడుదల దయచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి సమస్త జనులకు దేవుడు విడిపించాడండి. ఎందుకు విడిపించాడంటే, నేనే అని వారు తెలుసుకొందురు,
నేను వారి దేవుడినైన యెహోవాను అంటున్నాడండి. హల్లెలూయా. కావున మన దేశంలో కూడా ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనకున్నాడు. ఆయన మనల్ని బలపరచువాడై ఉన్నాడు. ఆయన మనల్ని పోషించువాడై ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడువాడై ఉన్నాడు. కనుక మనము కూడా దేవుని యొక్క ఆలోచన కలిగి జీవించాలి. ఆయన సహవాసం కలిగి ఉండాలి. ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. ఆయన కృపలో ఎదగాలి. ఆయన దయను పొందుకోవాలి. ఆయన నడిపింపు మనం కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అయితే నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ స్వతంత్ర దినోత్సవ దినమున దేశంలో ఉన్నటువంటి సమస్త జనులతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదండి. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కనుక మనము ఏమి చేయాలంటే దేవుని యొక్క చిత్తము జరిగించేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఈనాడు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా గడిచిన దినాల్లో కరోనా వచ్చింది. అప్పుడు దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క గొప్ప శక్తిని బట్టి, దేవుని యొక్క గొప్ప నామాన్ని బట్టి అనేక మంది స్వస్థత పొందారు. అనేక మంది మరణ సంబంధమైనటువంటి ఆ యొక్క సమస్య నుంచి విడుదల పొందుకొని వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు దేవుని కృపను బట్టి. హల్లెలూయా. కనుక దేశంలో ఉన్నటువంటి సమస్త జనులారా, దేవుని మాటకు లోబడాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి. మూడవ పాయింట్ మనం చూస్తూ ఉంటే పని జరిగించుడి. ఏ పని? దేవుని పని జరిగించాలి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందామండి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 33వ వచ్చినటువంటి మాట చదవగలిగితే, సవంపబడిన రొట్టెల విషయంలోను, నిత్య నైవేద్యము విషయంలోను, నిత్యము అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థముల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగునే నిర్ణయించుకొంటిమే. హల్లెలూయా. దేవుని పని అంతటి విషయంలో నిర్ణయము కలిగి ఉండాలి. దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో, దేవుని యొక్క సత్య సువార్త అనేక మందికి తెలియపరిచే విషయంలో ఒక నిర్ణయం కలిగి ఉండాలండి. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. కనుక దేవుని పని చేయటం కొరకు ఆరాటపడాలి. దేవుని పని జరిగించడం కొరకు నిత్యము నిరంతరము ఆ యొక్క తలంపులు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడండి. ఈనాడు మన సొంత పనులు చేసుకోవాలంటే ఎన్ని చేసుకుంటాము, కానీ దేవుని పని జరిగించాలంటే ఎంతో ఇబ్బంది, ఎంతో సమస్య కొంతమందికి. కానీ దేవుని పని జరిగించిన కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటే మన పని దేవుడు జరిగేస్తాడండి. అందుకని ప్రాముఖ్యంగా ఏమంటున్నాడు? ప్రతి విషయంలో అని వాక్యము తెలియపరుస్తూ ఈ చివరగా 10వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడు? మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగుననే నిర్ణయించుకుంటేమి. హల్లెలూయా. దేవుని పని చేయటి విషయం తగు జాగ్రత్త కలిగి ఉండేవారంగా మనము ఉండాలి. దేవుని పని చేసే విషయంలో ఆరాటము కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి, తలంపులు కలిగి ఉండాలి. దేవుని సహాయం చేత నడిపింపబడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ పాయింట్ మనం చూస్తే, ఈ స్వతంత్ర దినోత్సవం దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి 4వ మాట, నేను మీకు తోడుగా ఉన్నానండి. ఎంత చక్కని మాట. ఆ మాట చూద్దాం ఒకసారి.
ఇందాక చదువుకున్నటువంటి మూలవాక్యము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇదిగో ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు కనుక మనకు తోడుగా ఉంటే ఆ జీవితమే ధన్యకరమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు సరి కూర్చోమ్మా, బాస్ పట్టేసి కూర్చో. ఎవరు తోడు కావాలి మనకి? దేవుని తోడు కావాలి. పాడబాడుతూ ఉంటాంగా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అంటూ ఉంటాం. అనే వారంగా కాకుండా ఆ క్రియ జరిగించుకునే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నటువంటి ఆ ఆలోచన, ఆ ఆత్మీయ నడిపింపు మనం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ చింత మనకి లేదు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ సమస్య మనకి రాదు. అందుకనే మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని వెళుచున్నటువంటి సందర్భంలో ఇదిగో ఎర్ర సముద్రం అనేటువంటి సమస్య వచ్చింది. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడండి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక పగలు మేఘ స్తంభమై వెలిగించాడు, రాత్రి అగ్ని స్తంభమై వెలిగించాడు. వారిని ఆ యొక్క కనాను ప్రాంతమునకు, దేవుడు కోరుకున్న ప్రాంతానికి క్షేమంగా నడిపిస్తున్నాడండి. వారు నడుస్తూ ఉంటే వారు చెప్పుల వాళైను అరగలేదంట. దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే దానియేలు ప్రార్థన చేయడానికి వెనుకంజ వేయల. దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడటానికి వెనుకంజ వేయల. దేవుని తోడుగా ఉన్నాడు కనుకనే మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ఆ ప్రేరణ దేవుడు మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో తల్లిదండ్రుల తోడు, బిడ్డల తోడు, బంధువుల తోడు ఎలా ప్రాముఖ్యమో అన్నిటికంటే ప్రాముఖ్యమో దేవుని తోడుని మనం పొందుకోవాలండి. ఆయన తోడు లేకుండా మనం ఏం చేయలేం. ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేం. ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమతో నడిపింపు లేకుండా మనం ఏమీ చేయలేం. కనుక దేవుని తోడును పొందుకునేటువంటి ఆ గొప్ప కృప దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనంలో తెలియపరుస్తున్నాడు ఈ మాటను బట్టి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన 14వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఇక్కడ ఏమంటున్నాడు? నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ఇంకా ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడండి. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క విషయంలో ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉంటే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ప్రభు కార్యం ఎక్కడ జరుగుతుందో అక్కడ దేవుడు తోడుగా ఉంటాడా లేదా? ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఏమన్నాడు వాక్యాన్ని బట్టి? ఎక్కడ 2-3 నా నామన కూడి ఉందిరో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్య దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కనుక ఆయన తోడు ఉండేటువంటి ఆ యొక్క నడిపింపు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాటలే. ఒకసారి మనం ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీరును అంటే ఏంది? మనందు దేవుడు ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను అంటే మనము దేవుని యందు ఉండాలి, దేవుడు మనందు ఉండాలి. అప్పుడు మనం ఏదైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన అంతటిని బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటండి. హల్లెలూయా. కనుక దేవుని తోడు మనకుంటే మనము నిత్యము ఆయన చిత్త ప్రకారము జీవిస్తాం. మనం అడిగే ప్రతి కృపావరములు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఆయనే తెలియపరిచినటువంటి మాట, ప్రాముఖ్యమైనటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి,
మనకి ఏది ఇష్టమో, మనకి ఏది అడుగుతామో అంతకంటే అద్భుతమైనటువంటి కార్యము దేవుడు జరిగించగలగంటే మొదటిగా దేవుని తోడును పొందుకునే ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ యథార్థత, ఆ నీతి మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరి మాట 5వ పాయింట్ మనం చూస్తూ ఉంటే ఒక్కసారి హగ్గయి గ్రంథంలోకి వద్దాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో, ఇదిగో దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. ఇది సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఇది సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు అండి. దేవుని వాక్కు మనకుంటే చాలండి. అందుకనే దేవుని వాక్కు ఎంత శక్తివంతమైందో తెలుసా? ఆయన మాట ద్వారా, ఆయన టచ్ చేయకుండా ముట్టకుండా ప్రపంచాన్ని, సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృష్టించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత శక్తివంతుడైనటువంటి దేవుని వాక్కుని మనం ఆలకించే వారంగా ఉండాలి. ఇదిగో ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ వాక్కుని స్వీకరించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ మాటను పొందుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. నిర్గమకాండము చూద్దాం, పరిశుద్ధ లేఖనమును. ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా కూర్చోవలసిందిగా తెలియపరుస్తున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదవగలిగినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తునకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానిను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని. దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? మనం శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశ కాండంలో కూడా అంటున్నాడు, నీవు దేవుని మాటను శ్రద్ధగా వినగలిగితే అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, ధన్యతలు దేవుడు దయచేస్తానంటూ ఈ యొక్క మాటలు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల, అనగా ఆయన వాక్యానుసారంగా నడిచేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అప్పుడు ఏమైంది? సైన్యములకు అధిపతి అయిన యెహోవా చిత్తము మనం జరిగించిన వారమై ఉంటాము. ఆయన ప్రణాళికను మనం నెరవేర్చిన వారమై ఉంటాము. ఇలా చేస్తే ఏం చేస్తాడు దేవుడు? నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగమును ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థ అంటే కేవలం అనారోగ్య స్వస్థత కాదు, మానసిక స్వస్థత, ఆలోచన స్వస్థత, మన యొక్క జీవితంలో దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి సమస్యను దేవుడు తొలగించి స్వస్థతను దేవుడు దయచేస్తాడు. ఆ స్వస్థత మనం పొందుకోవాలంటే దేవుని చిత్తమైనటువంటి ఆలోచనలో దినదినము ఎదిగే అనుభవం మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్వతంత్ర దినోత్సవ దినమున పరిశుద్ధాత్ముడు మనతో సూటిగా మాట్లాడి ఉన్నారు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం బట్టి. కనుక మనలో ఏమి ఉండాలంటే ధైర్యం ఉండాలి. మొదటగా ధైర్యము తెచ్చుకొని, ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. మనం ధైర్యముగా ఉండాలి. ధైర్యము తెచ్చుకొని తెలియపరిచాడు. కనుక ఆ ధైర్యము కలిగి ఉండడానికి మనం ఆలోచన చేయాలి. రెండోదిగా ఉన్నాడు, దేశములో ఉన్న సమస్త జనులారా ఆయన బిడ్డలను పిలుస్తూ ఉన్నాడు. మనము దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన చిత్తము జరిగించడానికి ఆలోచన కలిగి ఉండాలి. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారమే మనం ఉండాలి. మూడోదిగా ఉన్నాడు, పని జరిగించుడు. ఎవరి పని? దేవుని పని జరిగించాలి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నా తండ్రి పని జరిగించడం కొరకు నేను వచ్చాను కానీ లోకంలో విషయంలో కాదు. ఆయన పని జరిగించడానికి, ఆయన మరణించడానికి కూడా వెనుకంజ వేయల. ఏదైనా పని చేద్దామంటే శ్రమ వచ్చిద్దాం అనే భయం, ఏదైనా ఆలోచన కలిగి ఉందంటే ఏమైంది అనేటువంటి భయం. కానీ దేవుని పని మనం జరిగిస్తే మన పని దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. 4వ పాయింట్ ఏంది? నేను మీకు తోడుగా ఉన్నాను. అబ్రహాముకున్న తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన తోడు మనం కలిగి ఉండాలంటే ఆయన యందు మన మాటలు నిలిచి ఉండాలి. మనం ఆయన యందు నిలిచి ఉండాలి. అందుకనే నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను అది మీకు దయచేస్తాను అంటున్నాడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి ఇష్టముగా ఉండాలి. 5వ పాయింట్, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
దేవుని మాట మనం వింటే మన జీవితాలు మార్చబడతాయి. దేవుని మాట మనం వింటే మన కుటుంబాలు, మన పరిస్థితులు, మన స్థితిగతులు మార్చబడతాయి. కనుక ఆయన మాట వినటానికి మనం ఆలోచన కలిగి ఉందాం. ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ స్వతంత్ర దినమున దేవుడు అనేకమైనటువంటి మాటలు మనతో మాట్లాడి ఉన్నారు కనుక ఆ మాటలు మన జీవితంలో దేవుడు పని జరిగించులాగున, ఆ వాక్యమైనటువంటి విత్తనము మన హృదయములో నీరు కట్టి ఫలించులాగున అట్టి సహాయము దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఇదిగో స్వతంత్ర దినోత్సవం దినములనైనా తండ్రి మీరు బహుసూటిగా మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో ధైర్యము తెచ్చుకో అన్నారు. స్తోత్రము తండ్రి. ఇదిగో నైనా ప్రభా, దేశంలో ఉన్న సమస్త జనులారా, నా బిడ్డలారా మిమ్మల్ని మీరు పిలిచి ఉన్నారు. స్తోత్రము తండ్రి. మూడవదిగా పని జరిగించడానికి తెలియపరిచావు. నీ పని జరిగించే విషయంలో తండ్రి మేము ముందుగా ఉంటాను, కృప చూపించండి, ఆలోచన దయచేయండి. నాలోదుగా నేను మీకు తోడుగా ఉన్నానని తెలియపరచు తండ్రి. ఇదిగో మీ తోడు మాకు చాలయ్యా, మీ నీడ మాకు చాలా తండ్రి. మీరు మాతో ఉంటే చాలైనటువంటి మనసు దయచేయండి తండ్రి. ఐదవదిగా ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు అని తెలియపరచాం. ఇదిగో నీ మాట మా జీవితాన్ని మారుస్తుంది కనుక ఆ మాటల ద్వారా మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ స్వతంత్ర దినోత్సవం దినమును బట్టి ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని మీరు దీవించండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు కాపాడండి తండ్రి. మా భారతదేశం పక్షాన మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ స్వతంత్ర దినోత్సవ దినమున తండ్రి ప్రతి సంఘంలో జరుగుతున్న ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ బిడ్డల తండ్రి విశ్వాసాలను బట్టి ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశ్రదించండి. వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. దీవించండి, ఆశ్రదించండి. మిలిటరీ వ్యవస్థను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల పక్షాన్ని మీ ఉన్నతమైనటువంటి కాపుదల, నీ ఉన్నతమైనటువంటి ధైర్యము, నీ ఉన్నతమైనటువంటి తోడు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాజకీయ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. మంచి మనసు కలిగి నీ పని చేయటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో రైతులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పక్షాన్ని మీరు తోడుగా ఉండి బలపరచండి తండ్రి. మంచి వాతావరణం దయచేయండి తండ్రి. ఇదిగో వాతావరణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ వాతావరణం అనుకూలమో, ఏ నెలలో ఏ వాతావరణం ఉండాలో ఆ వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రతి వ్యవస్థను బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశ్రదించండి. ప్రాముఖ్యంగా సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకుల పక్షాన మీరున్నాను తండ్రి. బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి తండ్రి. ఇదిగో సేవకులు తండ్రి మంచి మనసు కలిగి సత్య సువార్త ఇదిగో చేయుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో సేవకుల యొక్క కుటుంబాలను మీరు కాపాడండి, వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో వారి మందిర పనుల విషయంలో మీరు సహాయం దయచండి. మందిర నిర్మాణం విషయంలో మీరు తోడుగొండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మా మందిరం విషయమై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ పని జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలపడలేదు. మీరు సరిచేసి మీ చిత్తమైతే నా ప్రభా ఈ నెలలో ఆ మందిర పని జరగటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రతి వనరులు సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కాపాడండి ప్రభా. ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన తండ్రి. ప్రతి బిడ్డ నశించకుండా నిత్య జీవం పొందుటకు అట్టి కృప మీరు దయచేయుదురుగాక. ప్రతి బిడ్డని కాపాడుదురుగాక. ప్రతి బిడ్డని బలపరచుదురుగాక. ప్రతి బిడ్డని ఆత్మతో నడిపించుదురుగాక. అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం మాత్రమే కాదు తండ్రి, ప్రపంచ దేశముల మొత్తాన్ని మీరు దీవించండి తండ్రి. ఇదిగో తండ్రి మీరు ఒక్కడే దేవుడై ఉన్నారు కనుక ఒక్కడవై ఉన్న మా దేవా, ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డని మీరు కాపాడండి, పోషించండి, బలపరచండి, నడిపించండి. నీ ఉన్నతమైనటువంటి వాక్యానికి లోబడి తద్వారా జీవించేటువంటి ఆ మనస్సుని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా ఈ స్వతంత్ర దినోత్సవం దినమున ఒక్కసారి నాయన ప్రభా చరిత్రలో తండ్రి ఈ స్వాతంత్రం కోసం కష్టపడిన ప్రతి నాయన తండ్రి వారి యొక్క త్యాగము ఊరకనే పోకుండా వారి యొక్క త్యాగములను నాయన తండ్రి మీరు తోడుగా ఉండి ఈనాడు నాయన తండ్రి ఇదిగో ఈ 79 సంవత్సరాలు ఇప్పుడు మేము జరుపుకోవడానికి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. స్వేచ్ఛనిచ్చినందుకు స్తోత్రాలు, సమాధానం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ స్వేచ్ఛ ఈ సమాధానము నీ బిడ్డలకు కూడా ఉండటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈనాడు సమాధానం ఉందా కుటుంబాల్లో అంటే నాయన ప్రభా మేముందని చెప్పేటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త విషయాల్లో మీ తోడు నీడ కాపుదల దయచేయండి. ప్రాముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడిన 5 అంశములను ఆయన తండ్రి నిత్యము మేము జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఈ 5 మాటల ద్వారా మా దేశంలో మేము ధైర్యముగా ఉండినట్లు, మా దేశంలో మిమ్మల్ని మహిమపరిచినట్లు,
మా దేశంలో నీ పని జరిగించే వారంగా ఉండునట్లు, మా దేశంలో మీ తోడు పొందుకునేటువంటి రీతిగా, మా దేశంలో నీ వాక్కు ప్రకారము జీవించేటువంటి ఆ కృప దయచేసి మని ప్రార్థిస్తూ, భారతదేశమును మీరు దీవించండి తండ్రి. భారతదేశంను మీరు ఆశీర్వదించండి ప్రభా. భారతదేశము పక్షాన మీరున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో సమస్త విషయంలో మీరే తోడుగా ఉండి నీ ఉన్నతమైనటువంటి కృప, నీ ఉన్నతమైనటువంటి కాపుదల, నీ ఉన్నతమైనటువంటి ప్రేమ మా దేశం మీద మీరు ఉంచమని ప్రార్థిస్తూ, నీ కృప, నీ కాపుదల, నీ ప్రేమతో నింపి నడిపించమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు నీ బిడ్డలు తండ్రి వారి హృదయంలో నీరు కట్టి ఫలించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఉన్నతమైనటువంటి తోడు, నీడ, కాపుదల దయచేయమని, మీరే తోడే ఉండి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రే, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును, భారతదేశమునకును, ప్రపంచ దేశాలకును దేవుడు తోడుగా ఉండి స్వాతంత్రము దయచేస్తున్న దేవుడు తన ఉన్నతమైనటువంటి నడిపింపు తోడు దయచేసి ప్రతి దేశమును, మన దేశమును దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించి స్వతంత్రించి తన యొక్క దేశములో మనము స్వతంత్రులుగా ఉండేటువంటి అట్టి కృప దయచేసిన దేవుడు మనము నిత్యము దేవుణ్ణి మహిమపరిచి కొనియాడి ఆయన ఆరాధించే అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటిని మన వినికిడులు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరును తెలియపరుస్తున్నాను.